నమస్తే, నేను కవిత. లీడర్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి లీడర్ కొమ్మాలపాటి శ్రీధర్. గుంటూరు జిల్లాకి సంబంధించి 17 అసెంబ్లీ సెగ్మెంట్లుంటే అందులో ఒకటి పెదకూరపాడు నియోజకవర్గం. ఇది పల్నాడు పరిధిలో ఉంటుంది. అలాగే నర్సరావుపేట సెగ్మెంట్లోకి పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. మరి ఇక్కడి నుంచి వరుసగా 2009, 2014 తర్వాత మూడోసారిగా కంటెస్ట్ చేయబోతున్నారు. 2 సార్లు విజేతగా నిలిచి మూడోసారి హ్యాట్రిక్ కోసం నిలబడుతున్నటువంటి కొమ్మాలపాటి శ్రీధర్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. తనకున్నటువంటి స్ట్రాటజీ ఏంటి, తాను ఈ ఎలక్షన్స్ని ఎలా చూస్తున్నారు? శ్రీధర్ గారు నమస్కారం అండి. 2009, 2014 తర్వాత ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టే లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థుల్లో మీరొకరున్నారు. ఎలా ఉంది క్యాంపెయినింగ్ అనేది? నామినేషన్ ముందు, నామినేషన్ తర్వాత ఇదంతా ఎందుకు 2014, 2009 నుండి నేను మొదటిసారి ప్రజల్లోకి వచ్చాను అభ్యర్థిగా, శాసనసభ సభ్యుడిగా. అదేవిధంగా 2014 ఉన్నాను. ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాను. నాకు 7/24 hours ప్రజలతోటే ఉంటాను. కాబట్టి ఎప్పుడు ప్రజలతోటే ఉంటాను. ఇది అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేస్తున్నాను కాబట్టి మేము అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేమి సమస్యలు ఎదుర్కొన్నాము వాటన్నిటినీ 2014లో అధికార పక్షంగా ఏ విధంగా ప్రజా సమస్యలను పరిష్కరించాము, ఇవన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంక్షేమం, అభివృద్ధి, ఈ 2 విషయాలని మనము ప్రజల్లో తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో వారికి తెలియజేసి వారి యొక్క ఆశీస్సులు తీసుకొని రేపు మళ్ళీ విజయం వైపు మనం ముందుకెళ్తాం. ఇప్పుడు 24/7 ప్రజల మధ్యలో ఉన్నప్పటికీ కూడా 2 సార్లు మీరు గెలిచినప్పటికీ, 2009, 2014లో గెలిచినప్పటికీ కూడా గతంలో ఏం చేశారనే దానికంటే భవిష్యత్తులో మీరు ఏం చేస్తారో అనే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఏం చేస్తారు, ఎలా చెప్తారు అనే దాన్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు. సో ఇప్పుడు 2019 సార్వత్రిక ఎన్నికల్లో మీరు పెట్టుకున్నటువంటి ఎజెండా ఏంటి పెదకూరపాడు కోసం? ఈరోజు ప్రజల్లోకి వెళ్ళాం. 2014 తర్వాత ఏదైతే 2014లో మేము ఏదైతే హామీలు ఇచ్చామో హామీలన్నిటినీ అమలుపరిచాము. ఒకటి కూడా మిస్ కాలేదు. ఈ యొక్క ఎండ్ ఆఫ్ ది 19లో కొన్ని సమస్యలు, అదేవిధంగా ప్రజల యొక్క కోరికలు కొన్ని మా దగ్గరికి రావడం జరిగింది. వాటన్నిటినీ 2019 తర్వాత అంటే రేపు జరగబోయే ఎలక్షన్స్లో విజయం సాధించి ఆ సమస్యలన్నింటినీ పరిష్కార దిశగా పెడుతున్నాం. అందుట్లో కొన్ని మచ్చుకి మాకు డబుల్ రోడ్డు అమరావతి ధరణికోట నుండి బెల్లంకొండ వరకు ధరణికోట రోడ్డు ఉంది. ఆల్రెడీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. శాంక్షన్ అనేది కూడా సీఎం గారు చేశారు. అయితే ఫైనాన్షియల్ శాంక్షన్స్ వీటన్నిటి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఒక 80 crores తోటి ఈ కాన్స్టిట్యున్సీలో ముఖ్యమైన రోడ్డుగా దీనిని అభివృద్ధి చేయడం కోసం మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా వైకుంఠపురం దగ్గర నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైట్ బ్యాంక్కి వాటర్ని 6,000 కోట్లతోటి ప్లాన్ చేసి సీఎం గారు శంకుస్థాపన చేయడం జరిగింది. వీటిని ఈ 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అంటే కంప్లీట్ అనేది గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి ఇది కూడా మా కాన్స్టిట్యున్సీ ద్వారా వెళుతుంది కాబట్టి దీనివల్ల వాటర్ అనేది పూర్తి స్థాయిలో మా యొక్క రైతాంగానికి రావటం వలన మంచి పంటలు పండించుకోవడానికి, ఆరుదల పంటలు పండించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకని అగ్రికల్చర్ బేస్లో ఎక్కువగా ఆలోచిస్తున్నాము. మాది అగ్రికల్చర్ బేస్డ్ విలేజ్, మిడిల్ క్లాస్ విలేజెస్ బేస్డ్. అందుకోసం పాడి పంట పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలు, ఈ పరిశ్రమలు అనే మాట నేను ఎందుకు వాడుతున్నానంటే ఈరోజు అమరావతికి సీడ్ క్యాపిటల్కి ఆనుకుని ఉన్న కాన్స్టిట్యున్సీ. అందుకోసం ఈ సీడ్ క్యాపిటల్కి రేపు రాబోయే 20-25 సంవత్సరాల్లో పూర్తి స్థాయిగా డెవలప్ అవుతుందనేది మా నమ్మకం. ఇక్కడ ఉన్న ప్రజానికానికి, ఎందుకంటే అటు విజయవాడ కానివ్వండి, ఇటు గుంటూరు కానివ్వండి, ఇటు సీడ్ క్యాపిటల్ కానివ్వండి, మా ఆధ్యాత్మిక పర్యాటక అమరావతి కానివ్వండి, వీటన్నిటిని చూస్తే పాపులేషన్ అనేది విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంది. దీనికి కావాల్సిన వెజిటబుల్స్ కానివ్వండి, అదేవిధంగా ఫ్రూట్స్ కానివ్వండి, అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్లు పాడి పరిశ్రమ కానివ్వండి, వీటితో పాటు ఇక్కడ మాకు చిల్లీ ఎక్కువగా ఉంటుంది. కాటను, చిల్లీ ఇటువంటి వెజిటబుల్స్ని ఎక్కువగా కాబట్టి వీటిని బేస్లో ఉన్న పరిశ్రమలు అంటే పొల్యూషన్ లేని పరిశ్రమలకి ఎక్కువగా ప్రయారిటీస్ తీసుకురావాలి. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు తప్పనిసరిగా. అయినప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు. ఆలోచనకు అనుగుణంగా మా కాన్స్టిట్యున్సీలో ఇటువంటి పరిశ్రమలు డెవలప్ అయితే బాగుంటుందనేది మా ఆలోచన.
వీటితో పాటు ఈరోజు గ్రామాల్లో తిరుగుతున్నాం. ఈ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు ఏదైతే సమస్యలు ఇంకా ఇచ్చేస్తే బాగుంటుంది అనే దాని మీద ప్రజలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారో వాటన్నిటినీ విలేజ్ లెవెల్ మేనిఫెస్టో, అదేవిధంగా మండల్ లెవెల్ మేనిఫెస్టో, ఈ రెండింటిని తీసుకొని టోటల్ ఓవరాల్ కాన్స్టిట్యుయెన్సీ మేనిఫెస్టోగా తీసుకొని వీటన్నిటిని పరిష్కరించే దిశవైపు మేము భవిష్యత్తులో వెళ్తాం. అందుకనే ఎక్కడికెక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటన్నిటికీ వాగ్దానాల పూర్వకంగా తీసుకొని వీటన్నిటిని ఒక ఫైల్ డెవలప్ చేసి రేపు రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సమర్పించి వారి ద్వారా అనుమతులు తీసుకొని మనం వర్కౌట్ చేయడం కూడా జరుగుతుంది. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెదకూరపాడు నియోజకవర్గంలోనే నవ్యాంధ్ర రాజధాని అమరావతి కూడా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ వర్క్ వీటన్నిటిని ఎలా చూస్తున్నారు? భవిష్యత్ అనేది మీరు చేసేటువంటి డెవలప్మెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల మీద కావచ్చు, అన్నింటినీ కోపప్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకవైపు రాజధాని నిర్మాణంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పల్లెలకు సంబంధించినటువంటి ఈ అభివృద్ధి అనేది ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు? ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణము ఒక అద్భుతమైన నిర్మాణం. దీనికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావాలని చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈరోజు తెలుగు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. దానికి అనుగుణమైన కట్టడాలు నిర్మాణానికి జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీటెడ్ పొజిషన్లో ఉన్నాయి. వీటికి ప్యారలల్గా మనకి ఉన్నది ఆధ్యాత్మిక అమరావతి, అదేవిధంగా నేను చెప్పాను పర్యాటక అమరావతి. ఈ ఆధ్యాత్మిక అమరావతి, పర్యాటక అమరావతిని నేను ఎందుకని అంటున్నానంటే కృష్ణా రివర్ ఒడ్డున ఉండటం వలన ఇటు జారం బుద్ధ ప్రాజెక్ట్, మ్యూజియంస్, వీటితో పాటు అక్కడ థీమ్ పార్క్ డెవలప్మెంట్, ఇది బౌద్ధుని నడయాడిన ప్రదేశంగా కూడా మనం తీసుకున్నాం. సో దీని హిస్టారికల్ ప్లానింగ్, అదిగాక దీన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు గతంలో దీన్ని రాజధానిగా చేసుకొని పాలించిన ప్రాంతం. సో దీనికి ఒక హిస్టరీ ఉంది. ఈ హిస్టరీని ప్రజలకు తెలియజేయాలి, ప్రపంచానికి తెలియజేయాలి. అందుకోసమే మనకి కృష్ణా పుష్కరాలు వచ్చింది. కృష్ణా పుష్కరాలని అద్భుతంగా చేశామనేది ఒక శాసనసభ్యుడికి నేను బాగా సాటిస్ఫై అయ్యాను. ప్రజలు కూడా అభినందించారు, ఆనందించారు. పితృపాదులకి బాగా పిండ ప్రాధాన్యం ఇవ్వడంలో కానివ్వండి, వాటిల్లో కానివ్వండి బాగా చాలా చక్కగా చేశామనేది నాకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. ఇది గతంలో ఇన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా ఎప్పుడూ జరగలేదు. అదే కూడా ఘాట్ రోడ్స్ డెవలప్మెంట్, ఈరోజు హోటల్స్ స్టే చేయడం కోసం ఒక మంచి కాటేజెస్, ఇంకా ఒక స్టార్ హోటల్ కూడా నిర్మాణం చేయాలనేది కూడా ఒక ప్రణాళికలో ప్రభుత్వం ఉంది. ఇవన్నీ చూసి దాన్ని ఒక విజన్ తోటి ఒక 50,000 పాపులేషన్ 50,000 to 1 lakh పాపులేషన్ వచ్చినా కానీ ఇబ్బంది జరగకూడదు అనే దాని మీద ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవుటర్ రోడ్ కానివ్వండి ఇవన్నీ ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. దానికి నుండి మనకి అక్కడ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ చూస్తే రాబోయే కాలంలో ఆ యొక్క సీడ్ క్యాపిటల్కి ఏ విధమైన ఇది ఉందో, అదిగాక ఇంకొక విషయం కూడా చెప్పాలి. వైకుంఠపురం, ఈ వైకుంఠపురం కూడా మనకి ఆచార్య వెంకటేశ్వర స్వామి టెంపుల్, స్వయంభూ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అదేవిధంగా హిల్ మీద ఉంటుంది, చక్కగా మంచి లొకేషన్. అక్కడే ఈరోజు ఒక బ్రిడ్జి అంటే సీడ్ క్యాపిటల్కి ఒక నుండి అటు విజయవాడ వైపుకి అంటే కృష్ణా జిల్లాకి ఇటు దీనికి ఒక లింక్ డెవలప్మెంట్ కోసం దాన్ని కూచిపూడి బ్రిడ్జిగా కూడా నామకరణం చేయడం కూడా జరిగింది. దీంట్లో వాటర్ స్టోరేజ్ ఉంటుంది. మనము వాటర్ స్టోరేజ్ నుండి రేపు బోట్ క్లబ్స్ డెవలప్ అయినా అక్కడి నుండి అమరావతి ధరణికోట మీదుగా అప్ టు పులిచింతల వరకు కూడా మనం బోట్ షికార్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతం నుండి యువతల ప్రాంతం నుండి అవతల ప్రాంతానికి ఇవన్నీ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఒక విజన్ థింకింగ్లో మనం ఆలోచిస్తే రేపు రాబోయే ఈ యొక్క సీడ్ క్యాపిటల్ ఏ విధమైన డెవలప్మెంట్ ఉంటుందో ప్యారలర్గా మా అమరావతి మండలం, పెదకూరపాడు మండలం డెవలప్మెంట్ యాక్టివిటీస్, అదేవిధంగా అచ్చంపేట మండలం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండడానికి అవకాశం ఉంది. ఇందాక నేను చెప్పాను ప్యాలర్ రోడ్, పెద్ద రోడ్, డబుల్ రోడ్, ఈ రోడ్ నిర్మాణం కోసం కూడా ఆల్రెడీ 80 crores శాంక్షన్ అయి ఉంది. వీటితో పాటు ఇప్పుడు మా నాయకుడు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ప్రపంచంతో పాటు మనం కూడా ఎదగాలి అనే ఒక ఆలోచనతో ఉంటారు. కాబట్టి ప్రపంచంతో పాటు నగరాలే కాదు గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి. దానికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్,
ఇప్పుడు మనం ఏ గ్రామంలో చూసినప్పుడు కూడా 80%, 90%, కొన్ని ఏరియాస్లో 95, 98, 100% కూడా లోకల్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేస్తాం. దీనికి ప్యారలర్గా డ్రైన్ సిస్టమ్ డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా వాటర్ సిస్టమ్ని కూడా, అంటే డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కూడా డెవలప్ చేయడానికి ప్లానింగ్స్ అనేది ఉన్నాయి. ఇది 2019 జరిగిన ఎలక్షన్స్ తర్వాత వీటన్నిటిని, ఎందుకంటే ఇంటర్నల్ రోడ్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీటెడ్, డ్రైన్ సిస్టమ్ స్టార్టెడ్, అదేవిధంగా వాటర్ గ్రిడ్ సంబంధించిన ప్లానింగ్ అనేది ప్రపోజల్ ఉన్నాయి, దానికి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్. సో అదేవిధంగా ఫైబర్ గ్రిడ్ సంబంధించినవి కానివ్వండి, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఈ కమింగ్ 5 yearsలో ఒక అనూహ్యమైన మార్పుతోటి ఈ యొక్క గ్రామాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అది కాకుండా గృహ నిర్మాణాల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే వేస్టేజ్ ఉందో వేస్టేజ్ని మళ్ళీ దానికి సంబంధించిన, ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో ఏ విలేజ్కి వెళ్ళినప్పుడు కూడా ఈ డంపింగ్ యార్డ్స్ అనేది ఉన్నాయి. దాన్ని వర్మీ కాంపోస్ట్గా కన్వర్ట్ చేస్తున్నారు. ఇది మళ్ళీ ఎరువులుగా ప్లాన్ చేస్తున్నారు. అదే మా నాయకుడి యొక్క ఆలోచన, ఎకో సిస్టంలో డెవలప్ అయితే ప్రతిదీ అభివృద్ధికి ఈజీగా ఉంటుంది. ఒక దాని నుండి ఇంకో దాని నుండి, అంటే ఈ సర్కిల్ విధానంలో గ్రామాల్లో కూడా అందరి ఆలోచనలో మార్పు రావాలి, అందరూ ఆర్థికపరమైన విధానాల్లో ముందుకెళ్ళాలి అనే ఆలోచన ఈరోజు ఇది గ్రాడ్యువల్గా ఒక రోజుల్లో ఏది ఫస్ట్ స్టాండర్డ్ లేకుండా సెకండ్ స్టాండర్డ్కి రాలేము. కాబట్టి ఒక 1 by 1 ఈరోజు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు, దానికి అనుగుణంగా నడుచుకుంటున్నారు. రాబోయే కాలంలో ఈ యొక్క గ్రామాలు బాగా అభివృద్ధి చెందుతాయి, రాజధానికి ప్యారలర్గా అభివృద్ధి చెందుతాయి అనేది నా నమ్మకం. మీరు పెదకూరపాడిని దత్తత తీసుకున్నారు, బట్ దాన్ని డెవలప్ చేయలేకపోయారు అనేది ఒక వార్త కూడా, ఒక ఆరోపణ కావచ్చు, విమర్శ కావచ్చు. దాన్ని ఎలా మీరు తిప్పికొట్టలేదు? రైట్, అదే తప్పు. ఈరోజు నేను దత్తత తీసుకున్నాను నా కూరపాడిని, పెదకూరపాడిని, ఇక్కడ ఉన్న ప్రక్కన ఉన్న విలేజ్ని కూడా ఒకటి తీసుకున్నాను. 2014 బిఫోర్ ఒక పిక్చర్ చూడండి, ఆఫ్టర్ 2014 ఒక పిక్చర్ చూడండి. కంపారిజన్ చేసుకోవడానికి కూడా పొంతన ఉండదు. ఈరోజు 98% రోడ్స్ని, ఇంటర్నల్ రోడ్స్ని కంప్లీట్ చేసాం. ఫైబర్ సంబంధించిన వర్క్స్ని చాలా వరకు కంప్లీట్ చేసాం. ఇక్కడ వాక్ ట్రాక్ని ఇచ్చాం, పార్క్ని డెవలప్ చేస్తున్నాం, మంచి శ్మశాన వాటికని వెళ్ళేటప్పుడు ఇలా కూడా ఉంటుందా అనే దాని మీద ఉంటుంది, దానికి కావాల్సిన సపోర్ట్ ఇచ్చాం. అదేవిధంగా నాట్ ఓన్లీ హిందూ శ్మశాన వాటిక, ముస్లిం బరియల్ గ్రౌండ్, అదేవిధంగా అదర్స్ బరియల్ గ్రౌండ్స్, అదేవిధంగా ఒక గెస్ట్ హౌస్ని డెవలప్ చేయడం కోసం, ఓ పిఆర్ గెస్ట్ హౌస్ని డెవలప్ చేయడం కోసం, ఆఫీస్ని డెవలప్ చేయడం కోసం శాంక్షన్స్ తీసుకున్నాం. అదే ఇందాక నేను డంపింగ్ యార్డ్ని డెవలప్ చేయడం కోసం ప్లాన్ చేశాను. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేని మోర్ హౌసెస్ని ఇక్కడ ఇవ్వడం కోసం ప్లాన్ చేశాం. వీటితో పాటు ఎక్కడికక్కడ ఈ యొక్క ఛానల్ని బ్యూటిఫుల్గా ఉంచడం కోసం కొన్ని ప్రయోగాలు చేసాం, ఇంకా బాగా చేయాలి. ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్స్ ఎక్కడో లేని, అంటే ఇక్కడ కాలనీ ఉన్నాయి, ఎస్టీ కాలనీస్ ఉన్నాయి డెవలప్ అయిన ఏరియాల్లో. ఎస్టీ కాలనీస్ సంబంధించి పవర్ని మన సబ్స్టేషన్ నుండి ప్రత్యేకించి పవర్ లైన్స్ వేయించాం. ఇక్కడ టోటల్ ఎలక్ట్రిసిటీ విషయంలో కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కోసం కూడా ప్రత్యేకించి ప్యూరిఫైడ్ వాటర్ 2 పేదవారి కోసం 2 ప్రత్యేకించి శాంక్షన్ చేయించి అటు ఎస్సీస్ కానివ్వండి, ఇటు మైనారిటీస్ కానివ్వండి, టోటల్ ఓవరాల్ 1400 ఫ్యామిలీస్ ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ కోసం ప్లానింగ్ తీసుకున్నాం. పెదకూరపాడికి సంబంధించి 2009లో అలాగే 2014లో దాదాపు 10,000 మెజారిటీ అనేది కొమ్మాలపాటి శ్రీధర్ గారికి వచ్చింది. ఈసారి ఎంత వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అలాగే ఏపీకి సంబంధించి ఓవరాల్ స్టేటస్ ఎలా ఉండబోతోంది? ఓవరాల్ స్టేటస్ గురించి చెప్పాలంటే మా నాయకుడు చెప్పాలి. అయినప్పుడు కూడా నేను చెప్తున్నాను, నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మా నాయకుడికి పూర్తి స్థాయి మెజారిటీ రావాలి, సీట్ల మెజారిటీ రావాలనేది నేను విశ్వసిస్తాను. ఎందుకంటే ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. ఎందుకంటే మనం చూస్తున్నాం
ఓ ప్రశాంత వాతావరణంలో ప్రపంచంలోనూ భారతదేశంలోనూ రాష్ట్రాలతోటి పోటీ పడాలి, ప్రపంచంలో పోటీ పడాలి, ప్రజలకు మేలైన సేవలు చేయాలి అనే ఆలోచనతో ఉన్న ఒక ముఖ్యమంత్రి, అదేవిధంగా అనుభవం కలిగిన ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం. అప్పుడే ప్రజలు కూడా, రాబోయే జనరేషన్స్ కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది. 275 నియోజకవర్గాలకి 175 లేకపోయినా 150 ఆ పైన రావాలని నాకు. యూజువల్గా మిషన్ కూడా అదే 150 మిషన్ అనేది పెట్టుకున్నారు కదా. అవును, ఆ మిషన్ తోటి వెళ్తున్నాం కాబట్టి 150 కోసం ఆయన టార్గెట్ పెట్టుకున్నాడు. ఆ టార్గెట్లో నాది కూడా ఒకటి. నా టార్గెట్ ఏంటి? గతం కంటే మంచి సేవలు అందించాం కాబట్టి ఎవరు ఎటువంటి వ్యక్తి ఉన్నా నా మీద ఎటువంటి ప్రభావాలు చూపించాలనుకున్నా ధీటుగా సమాధానం చెబుతాం. మీ మీద ప్రభావం చూపించరేమో కదా, ఓటర్ల మీద చూపిస్తారు కదా. నేను అనేది ఒకటి, ఎన్ని ప్రలోభాలు చూపించినా, విఘ్నత కలిగిన ఓటర్ ఎన్ని ప్రభావాలు చూపించినా పెదకూరపాడులో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతోటి విజయం సాధిస్తుంది. తప్పనిసరిగా ఈ కాన్స్టిట్యున్సీ నుండి కొమ్మాలపాటి శ్రీధర్ అనే వ్యక్తి సైకిల్ తోటి అమరావతి వెళ్తారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్ టు యూ, ఆల్ ద బెస్ట్ టు యూ. దట్స్ ఆల్ విత్ లీడర్తో ముఖాముఖి విత్ కొమ్మాలపాటి శ్రీధర్ గారు. ఇక్కడ ఖచ్చితంగా గెలిచి తీరుతాం, ఇక్కడ నుంచి రాజధాని అమరావతికి నేను సైకిల్ మీదే వెళ్తానని చెప్తున్నారు. మరి ఓవరాల్గా సైకిల్ పరిస్థితి ఏమవబోతోంది, మిగతా పార్టీలు ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నాయి, ఏపీని ఎవరు ఎలబోతున్నారు, వీటన్నిటికీ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.